భారతదేశ భౌగోళిక స్వరూపమంటే కేవలం పర్వతాలు, నదులు మాత్రమే కాదు. దాని వెనక ఒక అద్భుతమైన ఇంజిన్ పనిచేస్తుంది. ఆకాశంలో కనపడని గాలి ప్రవాహాలకి, మన కాళ్ల కింద ఉన్న నేలకి మధ్య ఉన్న ఒక అదృశ్యమైన లింకేంటో ఈరోజు మనం చూద్దాం. పదండి, ఈ ఇంట్రెస్టింగ్ జర్నీలోకి వెళ్దాం. గాలికి, నేలకి సంబంధమేంటి? పైకి చూస్తే రెండూ వేర్వేరు విషయాల్లా అనిపిస్తాయి. కాని ఈ ప్రశ్నకు సమాధానంలోనే మన దేశ ఋతుపవనాలు, నదులు ఎలా ప్రవహిస్తాయి, చివరికి మన పంటలు పండే నేల స్వభావం కూడా ఆధారపడి ఉంది. ఆ రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం. సరే, మన ప్రయాణం భూమిమీద కాదు, ఆకాశంలో చాలా చాలా ఎత్తులో మొదలవుతుంది. అక్కడ ఉండే శక్తివంతమైన గాలి ప్రవాహాలు, అవే జెట్ స్ట్రీమ్స్. అవి మన వాతావరణాన్ని ఎలా కంట్రోల్ చేస్తాయో చూద్దాం. ఈ జెట్ స్ట్రీమ్స్ మన వాతావరణానికి ఒక స్విచ్ లాంటివి. 3 వేర్వేరు సమయాల్లో 3 డిఫరెంట్ పనులు చేస్తాయి. ఫస్ట్, చలికాలంలో ఉత్తర భారతదేశంలో గోధుమ పంటలకి చాలా అవసరమైన వర్షాన్ని అవే తీసుకొస్తాయి. ఆ తర్వాత సమ్మర్ రాగానే అవి పైకి, అంటే ఉత్తరం వైపు కదులుతాయి. అలా కదిలినప్పుడే దేశం మొత్తం ఎదురుచూసే ఋతుపవనాలకు దారిచ్చినట్టు. ఫైనల్గా అవి మళ్లీ కిందికి, అంటే దక్షిణం వైపు రాగానే ఇక ఋతుపవనాలు అయిపోయాయని సిగ్నల్. అంటే చూడండి, ఒకే గాలి ప్రవాహం మన వ్యవసాయాన్ని, నీళ్లను ఎలా శాసిస్తుందో. సరే, ఇప్పుడు ఆకాశంలోంచి భూమిమీదకొచ్చేద్దాం. వాతావరణంలోని శక్తులు భూమిమీద దేనితో డీల్ చేస్తాయి? మన ద్వీపకల్పంలోని 2 పెద్ద పర్వత శ్రేణులతో. అవే పశ్చిమ, తూర్పు కనుమలు. ఈ 2 పర్వత శ్రేణులు ఒకేలా ఉండవు, చాలా తేడాలున్నాయి. పశ్చిమ కనుమల్ని ఒక పొడవైన, ఎత్తైన గోడలా ఊహించుకోండి. అది ఎక్కడా బ్రేక్ లేకుండా కంటిన్యూగా ఉంటుంది. అందుకే వర్షాన్ని మోసుకొచ్చే మేఘాలను ఆపి భారీ వర్షాలు కురిపిస్తుంది. అందుకే అది ఒక వరల్డ్ ఫేమస్ బయోడైవర్సిటీ హాట్స్పాట్. కానీ తూర్పు కనుమలలా కాదు. నదులు వాటిని అక్కడక్కడా కట్ చేసేశాయి. వాటి ఎత్తు కూడా తక్కువే. ఈ ఒక్క తేడా వల్ల ద్వీపకల్పంలోని వాతావరణం, జీవవైవిధ్యం, నదుల ప్రవాహం అన్నీ మారిపోతాయి. ఈ ఫోటో చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతోంది. పశ్చిమ కనుమలు ఒక గోడలాగా తేమతో కూడిన మేఘాల్ని ఆపేస్తున్నాయి. అందుకే వాటికి ఒకవైపు, అంటే పశ్చిమం వైపు కుండపోత వర్షం, మరోవైపు తూర్పుకు వెళ్లేసరికి అంతా పొడిగా ఉంటుంది. దీన్నే రెయిన్ షాడో ఎఫెక్ట్ అంటారు. పర్వతాల నుంచి ఇప్పుడు తీర ప్రాంతాలకు వెళతాం. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పజిలుంది. మన దేశానికి 2 వైపులా సముద్ర తీరముంది కదా, కాని 2 వైపులా నదులు సముద్రంలో కలిసే తీరు చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకు? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. గోదావరి, కృష్ణా లాంటి తూర్పువైపు వెళ్లే నదులన్నీ పెద్ద పెద్ద డెల్టాలు క్రియేట్ చేస్తే, నర్మదా, తపతీ లాంటి పశ్చిమానికి వెళ్లేవి ఎందుకు చెయ్యవు? అసలు విషయమేంటి? దాని వెనుకున్న కారణాలు ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటి కారణం స్లోప్, అంటే వాలు. మన దక్కన్ పీఠభూమి పశ్చిమం నుంచి తూర్పుకి కొద్దిగా వంగి ఉంటుంది, ఒక జారుడు బల్లలాగా అన్నమాట. సో తూర్పువైపు వెళ్లే నదులు చాలా నెమ్మదిగా, ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి. ఆ స్లో జర్నీలో అవి తమతో తెచ్చిన మట్టిని, ఇసుకని నెమ్మదిగా పరుచుకుంటూ వెళ్తాయి. అదే డెల్టాగా మారుతుంది. రెండో కారణం అవి ప్రయాణించే దూరం. ఈ నదులు వందల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి కాబట్టి దారిలో ఉండే రాళ్లను, నేలను కోసుకుంటూ భారీ మొత్తంలో ఒండ్రమట్టిని తమతో పాటు లాక్కొస్తాయి. డెల్టాలు కట్టడానికి కావాల్సిన ముడిసరుకు అంతా ఇదే. మూడోది సముద్రం. అరేబియా సముద్రంతో పోలిస్తే బంగాళాఖాతం కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. అలల ఫోర్స్ తక్కువ. అందుకే నదులు తెచ్చిన మట్టిని సముద్రం వెనక్కి కొట్టేయకుండా అక్కడే పేరుకుపోవడానికి సహాయపడుతుంది. ఆఖరి కారణం సముద్రం లోపల ఉంది. తూర్పు తీరంలో సముద్రం వెంటనే లోతుగా అవ్వదు. చాలా దూరం వరకు ఫ్లాట్గా, లోతు తక్కువగా ఉంటుంది. డెల్టా ఏర్పడటానికి ఇదొక పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ అనమాట. పశ్చిమానైతే తీరం వెంటనే లోతుగైపోతుంది. అయితే దీనికొక ఎక్సెప్షన్ ఉంది. నర్మదా, తపతీ నదులు పశ్చిమానికే వెళ్తాయి కానీ డెల్టాలు ఏర్పరచవు. ఎందుకంటే అవి పగులు లోయల గుండా, అంటే 2 కొండల మధ్య ఉండే లోతైన దారిలో చాలా ఫాస్ట్గా, నిటారుగా ప్రవహిస్తాయి. అందుకే అవి మట్టిని పరచకుండా నేరుగా సముద్రం లోపలికి తీసుకెళ్ళిపోతాయి. సరే, ఇప్పటిదాకా మనం గాలి, పర్వతాలు, నదుల గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఇవన్నీ కలిసి మనం నడిచే నేలని, అంటే సాయిల్ని ఎలా తయారు చేస్తాయో చూద్దాం. ఇదే అన్నింటికీ బేస్. నేల ఎలా ఏర్పడుతుందో అనే సంక్లిష్టమైన ప్రాసెస్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక సింపుల్ టెక్నిక్ ఉంది. అదొక పదం, CLORPT. ఈ ఒక్క పదం మనకు 5 కీలకమైన విషయాలను గుర్తుచేస్తుంది.
దీన్ని విడమరిచి చూద్దాం. సి అంటే క్లైమేట్, గుర్తుందా? జెట్ స్ట్రీమ్స్ వల్ల వచ్చే వర్షం. ఓ అంటే ఆర్గానిజమ్స్, అంటే సూక్ష్మజీవులు, మొక్కలు. పి అంటే పేరెంట్ మెటీరియల్, అంటే అక్కడి రాళ్ళు లేదా నదులు తెచ్చే ఒండ్రుమట్టి. ఆర్ అంటే రిలీఫ్, అంటే భూమి స్వరూపం, మన పశ్చిమ కనుమల వాలులాగా. చివరిగా టీ అంటే టైం. చూసారా, మనం మొదట మాట్లాడిన జెట్ స్ట్రీమ్స్, తర్వాత పర్వతాలు, నదులు అన్నీ కలిసి ఫైనల్గా మన నేలను ఎలా డిసైడ్ చేస్తున్నాయో. అద్భుతం కదూ! సో ఓవరాల్గా చూస్తే ఇదంతా ఒక చైన్ రియాక్షన్ లాంటిది. ఆకాశంలో జెట్ స్ట్రీమ్స్ వాతావరణాన్ని కంట్రోల్ చేస్తాయి. ఆ వాతావరణం పర్వతాల మీద ప్రభావం చూపిస్తుంది. ఆ పర్వతాలు నదుల దారిని డిసైడ్ చేస్తాయి. ఆ నదులు తీర ప్రాంతాన్ని, మన నేలని తయారు చేస్తాయి. ప్రతిదీ ఇంటర్కనెక్టెడ్. భూగోళమనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు, అది నిరంతరం మారుతూ ఉంటుంది. మరి క్లైమేట్ చేంజ్, మనుషుల కార్యకలాపాల వల్ల ఈ మొత్తం సిస్టమ్ భవిష్యత్తులో ఎలా మారబోతోంది? నెక్స్ట్ చాప్టర్ ఏంటి? ఇది మనం ఆలోచించాల్సిన ప్రశ్న.